హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2022కి సంబంధించి కరెక్షన్స్ విషయంలో సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకి మనం ఏ విధంగా మెయిల్ చేయాలి, రిక్వెస్ట్ అనేది చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హెల్ప్ లైన్ అని అండ్ ఈమెయిల్ సపోర్ట్ అనే ఆప్షన్ అయితే చూడొచ్చు. ఈ ఈమెయిల్ సపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మన కరెక్షన్స్ ఏవైనా సరే సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకు మనం రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. లైక్ ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్లో నేమ్ మిస్టేక్ కానీ, ఫాదర్ నేమ్ మిస్టేక్ కానీ, మదర్ నేమ్ మిస్టేక్ కానీ, జెండర్ మిస్టేక్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ కానీ ఉండొచ్చు. సో వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలంటే మనం సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు కేటగిరీ విషయంలో మిస్టేక్ చేసిన అండ్ అదేవిధంగా వచ్చేసి మనం డాక్యుమెంట్స్ విషయంలో అప్లోడ్ చేసే డాక్యుమెంట్ విషయంలో మిస్టేక్ చేసిన సో వాటిని ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకైతే మెయిల్ చేసి మనం మనకు ప్రాబ్లం అయితే సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సో మనం ఒక రాంగ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినట్టయితే ఆ ప్లేస్లో కొత్త సర్టిఫికేట్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది కూడా సో మనం ఇక్కడ సిపి గేట్కి కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే మన ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మీ దగ్గర బోనోఫైడ్స్ లేవు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, లేదా లాంగ్ మెమోస్ లేవు. సో వాటిని ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అనేది కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మనం ఇక్కడ ఈమెయిల్ సపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను ఈమెయిల్ సపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం ఈమెయిల్ సపోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మన డీటెయిల్స్ తోటి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సిపి గేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత మీ యొక్క రిజిస్టర్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పటి వరకు మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లయితే సో రిజిస్టర్ ఏ విధంగా చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చెక్ అయితే వెళ్ళొచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు మీకు మిస్టేక్స్ ఏంటి అని తెలుసుంటాయి కాబట్టి సో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ ఫిల్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసి ఇన్బాక్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. కంపోజ్ మెయిల్ అని, ఇన్బాక్స్ అని, సెంట్ మెయిల్ అని, సైన్ అవుట్ అని. సో ఈ స్టెప్స్ని ఉపయోగించుకుంటూ మనం సిపి గేట్ వాళ్ళకి అయితే రిక్వెస్ట్ చేయొచ్చు. లేదా మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో కూడా కంపోజ్ మెయిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం కంపోజ్ మెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. లైక్ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అనేది మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏవైతే ఇవ్వడం జరిగిందో ఆ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవుతాయి. అండ్ ప్రజెంట్ మనం ఏంటంటే సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకి కరెక్షన్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ అనేది చూడొచ్చు ఏంటి ఉంటాయి అనేది. సో రిక్వెస్ట్ యొక్క అర్థం ఏంటంటే మీరు ఏదైనా కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, కేటగిరీ కానీ సో ఇలాంటివి కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే మనం రిక్వెస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే ఏదైనా మీరు వెబ్సైట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసినట్టయితే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదా సజెషన్ కూడా ఇవ్వచ్చు. అండ్ క్వైరీస్ అనేది సో ఇప్పుడు రెగ్యులర్ కోర్సెస్ ఎక్కడెక్కడ అవైలబుల్లో ఉంటాయి అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కొత్తగా కాలేజెస్ లిస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మీకు సిపి గేట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్వైరీస్ ద్వారా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ చాలా వరకు స్టూడెంట్స్ ఏంటంటే రిక్వెస్ట్ మెయిల్ అంటే ఏంటి అండ్ దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో రిక్వెస్ట్ మెయిల్లో మనం ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే వన్స్ మనం రిక్వెస్ట్ మెయిల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కేటగిరీ అయితే ఉంటుంది. సో కేటగిరీలో ఏమేమి ఉన్నాయంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కావచ్చు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోసం కావచ్చు అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, కేటగిరీ విషయంలో కావచ్చు, లోకల్ ఏరియా విషయంలో కావచ్చు, మైనారిటీ సర్టిఫికేట్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో మనకు సిపి గేట్ వాళ్ళు అయితే కరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఓల్డ్ ఇన్కమ్ ఉంది అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇన్కమ్ అనేది అప్లోడ్ చేయాలనుకుంటున్నాం. లేదా మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు మన దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇప్పుడు వాటి ప్లేస్లో కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో దానికోసం ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు దేనికోసం అయితే రిక్వెస్ట్ చేస్తున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఏంటంటే సో మన యొక్క మెమోస్ అనేది ఇంటర్మీడియట్ మెమో కానీ, డిగ్రీ మెమో కానీ, పీజీ మెమో కానీ సో మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మీ దాన లేదు, ఇప్పుడు ఉంది. సో దాన్ని రీఅప్లోడ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సిపి గేట్ కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎడ్యుకేషన్ కోసం ఏదైనా కరెక్షన్ చేయాలనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ దాని మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది సో లాస్ట్ 7 years సంబంధించిన బోనోఫైడ్స్ కోసం మనం రిక్వెస్ట్ చేస్తున్నట్టయితే అంటే ఉదాహరణకు ఒక అతను ఏం చెప్పాడంటే నాకు 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి బోనోఫైడ్ లేదు సార్, ఆ ప్లేస్లో అప్లోడ్ చేయకుండా స్కిప్ చేశానని చెప్పారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్లయితే మళ్ళీ మీరు సిపి గేట్ వాళ్ళకైతే రిక్వెస్ట్ పెట్టుకొని రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ అనేది మీరు ఇప్పుడు కేటగిరీ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటున్నారు, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత అందులో మిస్టేక్ చేసినట్లయితే దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే కేటగిరీ సో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని రిలవెంట్ డాక్యుమెంట్ అనేది మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత లోకల్ ఏరియా సర్టిఫికేట్ అనేది సో లోకల్ ఏరియా సర్టిఫికేట్ అనేది ఏంటంటే మన బోనోఫైడ్స్ బేస్డ్ మీద చేయడం జరుగుతుంది. సో లోకల్ అండ్ నాన్ లోకల్ అనేది సో మీరు బోనోఫైడ్స్ కోసం రిక్వెస్ట్ పెట్టుకున్న ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా కూడా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. మైనారిటీ సర్టిఫికేట్ అనేది సో వీటి విషయంలో ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ప్రతి దానికైతే ఇప్పుడు మనకు కరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది.
అండ్ లోకల్ ఏరియా విషయంలో ఏంటి అంటే సో మీరు ఇంటర్మీడియట్ వరకు అనేది తెలంగాణలో చేశారు అండ్ డిగ్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ అదర్ స్టేట్లో చేశారు. మీరు లోకల్ అండ్ నాన్ లోకల్ అనే విషయంలో కూడా మీరు క్వైరీస్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్వైరీస్ కోసం ఏంటి అంటే ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్ కాకుండా టైప్లో మనం క్వైరీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు కరెక్షన్ కోసం అయితే రిక్వెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా కంప్లైంట్స్ ఇవ్వాలనుకుంటే కంప్లైంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సజెషన్స్ కోసం అయితే సజెషన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే ఆధార్ కార్డ్ రీఅప్లోడ్ కానీ ఇన్కమ్ రీఅప్లోడ్ కానీ అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు రిక్వెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను క్వైరీ మాత్రమే చేస్తున్నాను మీకు లైవ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అండ్ వన్స్ మనం టైప్కి సంబంధించి క్వైరీ సెలెక్ట్ చేసుకోగానే నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీలో మనకి క్వైరీ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. సో ఇన్ కేస్ మనం రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ కేటగిరీలో వచ్చేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రీఅప్లోడ్ చేయడం కోసం మనం రిక్వెస్ట్ చేసుకున్నట్టయితే అండ్ సబ్ కేటగిరీగా ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిషన్ గురించి క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ టైప్ అనేది సబ్మిట్ చేయాలి రీఅప్లోడ్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అని. అండ్ ఇక్కడ మీ టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాలి. లైక్ ఏంటంటే సో మీరు దేనికోసం అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయాలనుకున్నారో మీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనేది టైప్ చేయాలి. అండ్ ఇక్కడ అటాచ్మెంట్ దగ్గర చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలా ఉండాలంటే 100 KB నుంచి 2 MB మధ్యలో అయితే ఉండాలి. సో నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఒక సర్టిఫికేట్ అనేది 100 నుంచి 200 మధ్యలో ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో చూడండి. సో నేను ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ జస్ట్ కన్వీనర్ వాళ్ళని ఒక క్వశ్చన్ అయితే చేయడం జరుగుతుంది. సో అందుకే ఇక్కడ క్వైరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెకండ్లో కూడా మళ్ళీ క్వైరీ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ సబ్ కేటగిరీలో కూడా మనకి క్వైరీనే ఉంటుంది. సో ఇప్పుడు కేటగిరీకి సంబంధించిన క్వైరీ అయితే నేను అడగడం జరుగుతుంది. సో ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అని కానీ MEDకి సంబంధించిన ఆన్లైన్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది కానీ ఇలాంటివి అడగొచ్చు మనం. సో నా క్వైరీ దేనికి సంబంధించిందంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన క్వైరీ అనేది వీళ్ళు సబ్జెక్ట్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు వచ్చేసి రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అన్నప్పుడు అండ్ అన్ని సబ్ కేటగిరీస్ వరకు అన్ని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సంథింగ్ మెసేజ్ అయితే టైప్ చేయాలి. సో ఇక్కడ సింపుల్గా గుడ్ మార్నింగ్ సార్ we have query about local status. We are belongs to Telangana, but completed my intermediate from Andhra Pradesh. We are now local or non-local. సో ఈ విధంగా మీరు దేనికోసం అయితే రిక్వెస్ట్ చేసుకున్నారో అదే టైప్ చేయాలి. ఇక్కడ గుడ్ మార్నింగ్ సార్ వీ హ్యావ్ క్వైరీస్ అబౌట్ ది లోకల్ స్టేటస్ వీఆర్ బిలాంగ్స్ టు తెలంగాణ బట్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయింది. సో ప్రజెంట్ అనేది లోకల్కి సంబంధించిన వాళ్ళము నాన్ లోకల్ సంబంధించిన వాళ్ళం అయితే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు లోకల్ నాన్ లోకల్ అనే దానికోసం ఏదో ఒక డాక్యుమెంట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్వైరీ కాబట్టి దాని రిలవెంట్ డాక్యుమెంట్ అనేది మనం అప్లోడ్ చేయలేము. సో మీరు మాక్సిమం మీకు సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సో నేమ్ కరెక్షన్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ కరెక్షన్ కోసం అయితే అక్కడ ప్రాబ్లమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క SSC మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినట్లయితే మనం ఇన్కమ్ సర్టిఫికేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఆల్. అండ్ ఇక్కడ కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అవ్వాలి. అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన మెసేజ్ అనేది టైప్ చేయాలి. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి పెట్టుకున్న ఆర్ పిక్చర్ తీసి పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నేను ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ఈ విధంగా మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. మీరు దేనికోసం అయితే కరెక్షన్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారో ఆ కరెక్షన్ కానీ క్వైరీకి సంబంధించిన డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. నార్మల్గా క్వైరీకి అయితే ఎటువంటి డాక్యుమెంట్ అవసరం లేదు. బట్ మనం ఏదో ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు. సో నేనైతే నా యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఈ విధంగా మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ మనం ప్రివ్యూ అయితే చూడొచ్చు. దానికి సంబంధించింది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రివ్యూ అయితే చూడొచ్చు. ప్రివ్యూ ఇమేజ్ పైన క్లిక్ చేసి అండ్ ఆ తర్వాత మనం సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే సో మన యొక్క రిక్వెస్ట్ అనేది సిపిగేట్ కన్వీనర్ వాళ్ళకైతే వెళ్తుంది. వన్స్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయినట్లయితే మనకి ఈ విధంగా గ్రీన్ కలర్లో వచ్చేసి యువర్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. అండ్ అదేవిధంగా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఆ రిజిస్టర్ మెయిల్కి అయితే మెయిల్ అనేది వస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను మెయిల్ అనేది సక్సెస్ఫుల్గా సెండ్ చేయడం జరిగింది. సో అది సెండ్ అయిందా కాలేదని తెలుసుకోవడం కోసం మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి వచ్చేసి ఇక్కడ ఇన్బాక్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా సెంట్ బాక్స్లో మనకు సో సెండ్ చేసిన మెసేజ్లు అన్నీ చూపిస్తాయి. అండ్ ఈ విధంగా మీకు వచ్చినట్లయితే మీరు ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయింది అన్నట్టు. అండ్ సిపిగేట్ కన్వీనర్ వాళ్ళు మన యొక్క రిక్వెస్ట్ చూసారా లేదా అని తెలుసుకోవడం కోసం ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
వన్స్ మనం వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాసెస్ మొత్తం డిస్‌ప్లే అవుతుంది. అండ్ అదేవిధంగా మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ అయితే డిస్‌ప్లే అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు చూసినట్లయితే సో వ్యూడ్ అని ఉంటుంది, రెస్పాండ్ అని అయితే ఉంటుంది. సో ఇప్పుడే అప్‌లోడ్ చేశాం కాబట్టి మనకి ఇంకా రెస్పాండ్ అని అయితే రాలేదు. సో కన్వీనర్ వాళ్ళు అయితే వెరిఫై చేసుకొని ఆ తర్వాత మన యొక్క ప్రాసెస్ గురించి అయితే వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ సరిగా ఉన్నట్లయితే సో వాళ్ళు కరెక్షన్ చేస్తారు. సరిగా లేనట్టయితే వాళ్ళు కరెక్షన్ అనేది చేయరు. మళ్ళీ రీ అప్‌లోడ్ చేయమని అయితే చెప్తారు. సో ఈ విధంగా మన యొక్క మిస్టేక్స్‌ని అయితే రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మనకు సంబంధించి సిపి గేట్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.